ఒకసారి జూమ్ లో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది నాకు సార్ మీరు బడ్జెట్ ప్రొజెక్టర్ లో హై అండ్ మోడల్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నారు, మాకు 10,000 నుంచి 12,000 లేక 15,000 లోపు ప్రొజెక్టర్స్ అయితే చేయండి సార్, కొంచెం మంచివి చేయండి, మాకైతే అవి అందుబాటులో ఉంటాయని చాలా మంది అయితే కామెంట్స్ పెడుతున్నారండి. ఓకే, అందుకే ఈ రోజు నేను మీకు ఒక 10,000 నుంచి 12,000 మధ్యలో మీకు వీటిలో పిక్స్ ప్యాక్ పవర్ ఉంటుంది, అలాగే టాప్ డ్రో పవర్ ఉంటుందండి. ఇంచుమించు ఈ రెండు ఒకటే ప్రొజెక్టర్, సేమ్ అండి. దానికి ఇన్సైడ్ మనకి స్పెసిఫికేషన్స్ అంతా సేమ్, ఓఎస్ కూడా సేమ్ అండి. అవైతే ఈ రోజు మీకోసం అన్బాక్సింగ్ చేస్తున్నాను. వాటి కాస్ట్ కూడా ఎంత పడుతుందో మీకు చెప్తాను. సైడ్ బై సైడ్ పెట్టి కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇది 120 ఇంచ్ స్క్రీన్ కదా, పైన 150 ఇంచ్ స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ మీద అయితే మీకు సైడ్ బై సైడ్ పెట్టి వాటి కంపారిజన్ కూడా చూపిస్తానండి. తేడా ఏమీ ఉండదు, సేమ్ ఓఎస్ సేమ్ స్పెసిఫికేషన్స్ అండి. ఇవి మనకి కాస్ట్ కూడా ఎంత పడతాయో మీకు ఈ వీడియోలో చెప్తాను. కావాల్సిన వాళ్ళైతే మన వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి, మీరైతే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ మనకి చూడండి, ఇది టాప్ డ్రో పవర్ అండి, అలాగే పిక్స్ ప్యాక్ పవర్ కూడా, అది కూడా చూపిస్తాను. పక్కన పెట్టి మీకు రెండు చూపిస్తాను. వీటికి కాస్ట్ ఎంత పడుతుందో కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు పిక్స్ ప్యాక్ పవర్ చూద్దాం. ఇదిగోనండి, ఇది పిక్స్ ప్యాక్ పవర్, ఇది టాప్ డ్రో పవర్. చూద్దాం ఇప్పుడు ఇవి రెండు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. పిక్స్ ప్యాక్ పవర్, టాప్ డ్రో పవర్ రెండు ఇంచుమించు ఒకే వెయిట్ ఉన్నాయి. నేను రెండు ఓపెన్ చేస్తున్నాను చూడండి. పిక్స్ ప్యాక్ ఇదిగోండి, సేమ్ ఇక్కడ యాక్సెసరీస్, సేమ్ ఇక్కడ యాక్సెసరీస్ ఉన్నాయి చూడండి. పైన మనకు ఒక థర్మాకోల్ షీట్, దీనికి కూడా సేమ్ థర్మాకోల్ షీట్ అండి. దీనికి విడిగా ప్లేట్ వచ్చింది, మనం బిగించుకోవాలి చూడండి. ఓకే, దీని యాక్సెసరీస్ కూడా బయటకు తీస్తున్నాను, ఇవిగోనండి. ఇంకా దీనిలో ఏం లేవు, పక్కన పడేద్దాం. ఇక్కడ చూడండి, దీని ప్లేట్ సపరేట్ గా వచ్చిందండి, ఇది మనం బిగించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, దీనికి ఫిక్స్డ్ ఫ్రేమ్ వచ్చింది చూడండి. దీనికి ఫిక్స్డ్ ఫ్రేమ్ వచ్చిందండి, మనం దీనికి బిగించుకోవాల్సిన అవసరం లేదు, దీనికైతే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పిక్స్ ప్యాక్ పవర్, టాప్ డ్రో పవర్. దీని యాక్సెసరీస్ కూడా ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ పెట్టేస్తున్నాను. సేమ్ మనకి దీనిలో ఆన్ ఆఫ్ బటన్, ఒక యూఎస్బి వచ్చింది, ఒక హెచ్డిఎంఐ వచ్చింది, ఇక్కడ 3.5 జాక్ వచ్చింది, ఇక్కడ సెన్సార్ వచ్చింది, 2 పిన్ ఏసీ కార్. ఇక్కడ హీట్ ఎయిర్ బయటకు వెళ్ళడానికి ఇక్కడైతే మనకి వెంటిలేటర్ ఇచ్చాడు, ఇక్కడ స్పీకర్ ఇచ్చాడు అనమాట. దీనికి చూడండి, దీనికి మనకి ఒక యూఎస్బి, ఒక హెచ్డిఎంఐ, ఇక్కడ 3.5 జాక్, ఇక్కడ సెన్సార్, ఇక్కడ 2 పిన్ ఏసీ కార్. ఇంకా ఇక్కడ మనకి స్పీకర్ అయితే ఇవ్వలేదు, కానీ ఇక్కడ వెనక మనకి దీనికి క్లీన్ చేసుకోవడానికి ఒక స్లాట్ ఇచ్చాడండి, డిస్ప్లే క్లీన్ చేసుకోవడానికి. దీనికి వెంటిలేటర్ అలాగే స్పీకర్ అయితే సైడ్ ఇచ్చాడు అనమాట. చూడండి, దీనికి మనకి బేస్ కి ఇక్కడ ట్రైపాడ్ ఫిట్ చేసుకోవడానికి ఇక్కడ స్క్రూ ఇచ్చాడు. దీనికైతే ఇక్కడ ట్రైపాడ్ ఫిట్ చేసుకోవడానికి స్క్రూ ఇచ్చాడండి. మనం దీనికి కింద బేస్ అయితే బిగించుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి రొటేషన్ అండి, 180 డిగ్రీ రొటేషన్, ఇది 360 రొటేషన్.
గుర్తుంచుకోండి. ఇదైతే మనం 360 రొటేషన్ చేసుకోవడానికి అయితే కుదరదు. ఇది 180 వరకే. ఇది 360 అండి. ఇది కూడా ఆటో ఫోకస్. చూడండి, ఇది ఆటో ఫోకసే, ఇది కూడా ఆటో ఫోకసే. దీనికి 4 D కరెక్షన్ ఉంది, దీనికి 4 D కరెక్షన్ ఉంది. 1 GB ర్యామ్, 8 GB రోమ్. ఇది కూడా 1 GB ర్యామ్, 8 GB రోమ్. స్పెసిఫికేషన్స్ అన్ని మనకి సేమ్ అండి. మనం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి టెస్ట్ చేద్దాం. పిక్స్ ప్యాక్ పవర్, ఇది టాప్ త్రో పవర్. ఈ రెండు ఆన్ చేశాను నేను. అదిగోండి, అక్కడ లైట్ వేసి ఉంది, ఇక్కడ కూడా లైట్ వేసి ఉంది. ఇది 25 వాట్స్, అది 15 వాట్స్ LED బల్బ్స్ అండి. ఇక్కడ చూడండి, చూడండి, ఇది టాప్ త్రో పవర్, అది పిక్స్ ప్యాక్ పవర్. నేనైతే లైట్ తీసేస్తున్నాను, చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి క్లియర్గా. ఇటు పక్కది టాప్ త్రో పవర్, ఇటు ప్రక్కది పిక్స్ ప్యాక్ పవర్. ఇంకా మనకి ఇక్కడ స్టిల్ బల్బ్ వేసే ఉంది, ఇది కూడా తీసేస్తున్నాను, చూడండి. ఇప్పుడు చూడండి క్వాలిటీ, చూడండి. ఇది పిక్స్ ప్యాక్ పవర్ అండి, అది టాప్ త్రో పవర్. మీకు జూమ్ తీసుకెళ్తున్నాను, చూడండి. టెక్స్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూసేది టాప్ త్రో పవర్. ఓకే, ఇక్కడ మీరు చూసేది పిక్స్ ప్యాక్ పవర్. చూడండి, రెండు నాకు సాధ్యమైనంత వరకు అడ్జస్ట్ చేశానండి. లెన్స్ అయితే అడ్జస్ట్ చేశాను, ఇదే మ్యాక్సిమం, ఇంకా రాదు. చూడండి, ఓకే. ఇప్పుడు ఒక వీడియో ప్లే చేసి చూద్దాం. ఒకే రిమోట్తో నేను ఆపరేటింగ్ చేస్తున్నాను, చూడండి. రెండింటిని ఎట్ ఏ టైం ఒకేసారి. చూడండి, ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నాను, రెండింటిని ఒకేసారి అండి. చూడండి, శాండ్ డిస్క్. చూడండి, ఇది టాప్ త్రో పవర్, ఇది పిక్స్ ప్యాక్ పవర్. ఒకే రిమోట్. చూడండి, వీడియో ఆన్ చేస్తున్నాను, చూడండి. రెండింటిని ఒకేసారి వీడియో ఆన్ చేస్తున్నాను, చూడండి. చూడండి, తప్పుకుంటున్నాను. ఒకసారి జూమ్ లో చూపిస్తాను. ఓకే, సేమ్ టు సేమ్, ఒకే రకంగా ఉన్నాయండి. ఏం తేడా ఉంది చూడండి. రెండు మనకి సేమ్ టు సేమే, ఏం పెద్ద తేడా లేదండి. చూడండి, ఓకే. చూశారు కదా, మీరు టాప్ త్రో పవర్ తీసుకున్నా, పిక్స్ ప్యాక్ పవర్ తీసుకున్నా పెద్ద ఫరాక్ ఏం లేదండి. రెండు మనకి సేమ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. అక్కడ చూడండి, రెండు మనకి ఒకే రకంగా ఉన్నాయండి. బ్రైట్నెస్ కానీ క్వాలిటీ కానీ ఇంచుమించు సేమ్. దాని ఓఎస్ సేమ్, ఇన్సైడ్ సేమ్, స్పెసిఫికేషన్స్ సేమ్, కాస్ట్ కూడా ఇంచుమించు సేమేనండి. ఓకే, చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. పిక్స్ ప్యాక్ పవర్ మీకు నేను 11,000 రూపాయలకైతే పంపిస్తాను. ఇక్కడ టాప్ త్రో పవర్ అయితే 12,000 రూపాయలకి పంపిస్తాను. ఇది మనకి ఆన్లైన్ వారంటీ అండి, ఇది ఆఫ్లైన్ వారంటీ. గుర్తుంచుకోండి, ఇది 1 ఇయర్ ఆన్లైన్ వారంటీ వస్తుంది, ఇది 1 ఇయర్ ఆఫ్లైన్ వారంటీ వస్తుంది. ఓకే, కావాల్సిన వాళ్ళైతే మన వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. పిక్స్ ప్యాక్ పవర్ అయితే మనకి 11,000కి పంపిస్తాం.
ఇక్కడ టాప్ డ్రో పవర్ అయితే 12,000 అండి. చూసారు కదా, బ్రైట్నెస్ పరంగా పర్వాలేదు. వైట్ స్క్రీన్ అయితే వాడుకోండి, చాలా చక్కగా ఉంటుంది. డార్క్ రూమ్ లో అయితే అసలు మీకు ఏ తేడా రాదండి, నెంబర్ 1 గా ఉంటుంది. పగలైతే కొంచెం క్వాలిటీ అయితే తక్కువ కనిపిస్తుంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కావలసిన వాళ్ళైతే మన వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఇంతేనండి ఈ వీడియో. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బై బాయ్.